Hi friends, welcome to Swati sharing course. Today 9th class Telugu second lesson చైతన్యంలో కవి పరిచయం యొక్క కోడింగ్స్ చూద్దాం. ఈ లెసన్లో తాపీ ధర్మారావు అంటే తాపీ మేస్త్రి అనుకోండి. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. తాపీ ధర్మారావు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత. దీనికి కోడింగ్ వచ్చేసి పైన ఉంది చూడండి. తాపీ మేస్త్రి ధర్మారావు యొక్క అభిమానులు ఆయన కోసం పత్రికలోనే కాక చలనచిత్రంలో కూడా సంభాషించారు. నెక్స్ట్ లైన్. తాపీ ధర్మారావు పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. ఇందులో కోడింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. దినపత్రికలు తాపీగా వ్యవహరిస్తూ చదవాలి, అప్పుడే కదా ఈజీగా ఎక్కుతుంది. సో తాపీగా వ్యవహరిస్తూ చదవాలి. నెక్స్ట్ లైన్ చూడండి. పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు, నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశాడు. దీనికి కోడింగ్ కింద ఉంది చూడండి. తాపీ ధర్మారావు పద్య కవిత్వంలో నాటికలు, నాటకాలు వేస్తూ నవ్వుకుంటూ పరిశోధన వ్యాసాలు రాశారు. ఇప్పుడు ఈజీగా నేర్చుకోవాలంటే నాటకాలు వేస్తూ పరిశోధనలు చేస్తూ ఈజీగా టేకప్ అవుతుంది అనమాట. సో నవ్వుకుంటూ పరిశోధన వ్యాసాలు రాశాడు. నెక్స్ట్ ఫోర్త్ లైన్ చూడండి. సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశాడు. ఈ కోడింగ్ కింద ఉంది చూడండి. తాపీ మేస్త్రి తాపీ మేస్త్రి ధర్మారావు శుభోదయం చెప్తే జనరంజకంగా ఉంటుంది. నెక్స్ట్. పాతపాలి కొత్తపాలి, దేవాలయాల మీద బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు మొదలైన రచనలు చేశాడనమాట. దీనికి కోడింగ్ ఇదిగో రచనల దగ్గర చూడండి. తాపీ ధర్మారావు పాత కొత్త అని కాకుండా దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాల కోసం రాళ్ళు రప్పలు మలచండి అంటూ ఇనుప తాళాలతో కచేరీ చేసి సాహితీతో మొరపెట్టుకున్నాను చరణ్. ఇక్కడ కచేరీ అనేది ఇనుప తాళాలతో చేస్తున్నారనుకోండి. చరణ్ని రివర్స్ చదివితే రచన అవుతుంది. నెక్స్ట్. చేమకూర వెంకట కవి రాసిన విజయ విలాస ప్రబంధనానికి, తాపీ ధర్మారావు రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దీనికి కోడింగ్ వచ్చేసి ప్రభాత కాలంలో అంటే ప్రబంధం అని. ప్రభాత కాలంలో చేమకూర తింటే విజయ విలాసమే వెంకట్ అని తాపీగా హృదయోల్లాసంగా వ్యాఖ్యానిస్తే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందాడు. నెక్స్ట్. సమకాలికులను చూద్దాం. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ తాపీ ధర్మారావు యొక్క సమకాలికులు అనమాట. వీళ్ళకి కోడింగ్ చూద్దాం. తాపీగా పుట్టపర్తి వెళ్ళు, అక్కడ సూర్యనారాయణుడి గుర్రాల జాడలేముండవు శ్రీశ్రీ. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. పుట్టపర్తిలో సూర్యనారాయణ గుడి ఏముండదు. సో సూర్యనారాయణుడే లేనప్పుడు సూర్యనారాయణ గుర్రాల జాడలేం తెలుస్తుంది. ఇది మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను. ఇక్కడ గుర్రాల అంటే గుర్రం జాషువా, జాడ అంటే గురజాడ అప్పారావు, శ్రీ అంటే శ్రీశ్రీ. ఇవండి చైతన్యం కవి పరిచయం యొక్క కోడింగ్స్. మీకు గనక ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఎగ్జామ్ టైంలో ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలవుతుందన్నమాట. మీరు ఇది చూసి వదిలేకుండా ఒక 5 times రిపీట్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఆల్.